మాస్ టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు మీడియాకు వివరించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. దేశ రాజధానిలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకున్న వాయు కాలుష్యం. తమిళనాడులో భారీ వర్షాలు అప్రమత్తమైన చెన్నై ప్రభుత్వం 8 జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కి సుప్రీంకోర్టుకి లేఖ రాసిన పురంధేశ్వరి. హర్యానాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ దీపావళి సందర్భంగా తమ ఉద్యోగులకు కార్లను బహుమతి. విజయనగరం జిల్లా బొండపల్లి మండలం బొండపల్లి గ్రామంలో రాళ్లపూడి లక్ష్మి 75 సంవత్సరాల వృద్ధురాలు గుడిసె మధ్యాహ్నం 3 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గుడిసె పూర్తిగా దగ్ధమైపోయింది. బొండపల్లి గ్రామం రాళ్లపూడి లక్ష్మి 75 సంవత్సరాల వృద్ధురాలు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ మనుమలు కూతురుతో పూరి గుడిసెలో జీవనం సాగిస్తూ ఉంది. ఈరోజు మధ్యాహ్నం 3 గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో గుడిసె పూర్తిగా దగ్ధమైపోయింది. ఇంట్లో ఉన్న ధాన్యం, బట్టలు, ఇతర వస్తువులు దగ్ధమైపోయి సర్వం కోల్పోయింది. షార్ట్ సర్క్యూట్ వల్ల ఈ ప్రమాదం జరిగిందని, గ్యాస్ స్టవ్ లేకపోవడం వల్ల పెను ప్రమాదం తప్పింది. ఆవిడికి సహాయ సహకారాలు అందించాలని, ఆవిడికి ఎవరూ లేరని గ్రామస్తులు కోరుకుంటున్నారు. మరి అది ఎలా జరిగిందో నాకు తెలియదు బాబు. ఇక్కడ కాపర పడిపోతే అప్పుడు బయటకు వచ్చి చూస్తే మరి ఇక్కడ కాలిపోతుంది. నాకు తెలియదు. నిన్నే నా ఇంట్లో నాకు అయినేస్తుంది. ఇప్పుడు గ్యాస్ ముట్టించావా? గ్యాస్ లేదు బాబు. మాకు కరెంట్ ఉందా? కరెంట్ ఉంది బాబు. గ్యాస్ లేదు, కరెంట్ ఉంది. ఎక్కడెక్కడ ఆడిపించినా కరెంట్ కూడా వేయలేదు. కొద్దిగా కాదు నుంచి ఏది వేయలేదు. అలా నీళ్ళు కూడా తీసుకొని గెంజిన తాగి అక్కడ ఇంటికి వెళ్ళి కూకున్నాను. వచ్చి ఇక్కడ కూకుని అక్కడికి వెళ్ళి అలాగే అక్కడ కూకుని పోన్నాం. అంతేగాని మరి నేను ఇంట్లో అగ్గెట్టడం కానీ అగ్గిపెట్టడం అగ్గెట్టడం ఇలాంటివి ఏమి లేదు బాబు. ఏమి లేదు బాబు. గ్యాస్ గట్ట లేదు బాబు. బాబు నేను చూడలేదు. నాకు కంటితో చూడలేదు బాబు. నేను ఏడు చేసి నేను చూడలేదు. అసలు ఎలా కాలిందో ఎలాగైందో నాకు తెలీదు. వీళ్ళు వచ్చి ఈదులో ఇంత కాపర పడుతుందని ఆ తలుపు తీసుకుని వాళ్ళ ఇంట్లో నుంచి అలా కడుపుతోటి ఉన్నామ్మా. నేను ఇంట్లో పడుకున్నాం. బయటకు వచ్చి చూసి ఇంకేది నాయుడు గారు కడుపు. ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు? నాను అక్కడితో నేను మనములు ఉన్నారు. మనములు అదే జనగుండి అలా బాబు అక్కడికి వెళ్ళిపోయింది. పండగకి వెళ్ళింది. మేము ఉన్నాం సార్. చూస్తే అక్కడ వెనకాల పోవచ్చింది. లక్ష్మి అండి, బొండపల్లి గ్రామం, బొండపల్లి మండలం. అనాథండి లేరు. ఉన్న మేము ఒక్క ఆవిడ పూరి గుడిసెలో ఉండేది. ప్రస్తుతం అయితే ఇప్పుడు ఒక పావు గంట క్రితం ఇక్కడ వెనక వెళ్ళి మాత్రం పొగ వచ్చింది. పొగరావడం మేము చూసి ముందు పొగరావడం చూసి పరిగెట్టి వచ్చాం. వచ్చేసరికి అప్పటికి ఇందులోని ఈ పూరి గుడిసెలోనే ఆవిడ అన్నీ మొత్తం ఆవిడ పాటలేటి, ఆవిడ కోటకట్టేటి, ఉల్లికడికి పట్టలేటి, తిండి గంజలేటి ఏవైనా దాంట్లో ఉన్నాయి. అయితే ఇప్పుడైతే ప్రస్తుతం ఆవిడ మరి సర్వం కోల్పోయినట్టు ఆవిడ దగ్గర అయితే మరి లేవండి. ఆవిడ కట్టుబట్టలతో అయితే మరి లేనట్టు ఆవిడ దగ్గరికి. కానీ ఎవరైనా సాయం చేస్తే ఆవిడ ముందుకెళ్తాం. కానీ లేకపోతే ఆవిడైతే మొత్తం ఒంటరి మహిళ. ఈవిడికి మరి ఇంకా ఎవరు కూడా లేరు. అనాథ ఈవిడ ఒక్క ఆవిడ ఉంటుంది. ఆ పూరి గుడిసె వేసుకుని ఆ గుడిసెలో ఉంది. అది ఆ గుడిసె ఉండే బట్టలు, ఆ తిండి గంజలు కాలిపోవడంతో ఈవిడ ఇంకా అనాథ అయిపోవడం జరిగిందండి. ఎవరైనా సాయం చేస్తే కొంచెం పెద్ద మనసు చేసుకునే ప్రభుత్వం కానీ లేదంటే మన గ్రామ ప్రజలు కానీ ప్రభుత్వం కానీ ఆవిడని ఆదుకుంటే ఆవిడ కనీసం ఆవిడ తిండి కానీ తినడానికైనా సహకారం చేయాలని ప్రభుత్వాన్ని కానీ మిగతా మన పెద్దలు కానీ కోరుతున్నారు సార్. ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎంతమంది పాలకులు వచ్చినా పాతపట్నం నియోజకవర్గ ప్రజల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలన్న కనీస ఆలోచన ఇక్కడ వలస వారసత్వ నాయకులకు లేకుండా పోయిందని పాతపట్నం నియోజకవర్గ సీనియర్ నాయకుడు సిరిపురం తేజేశ్వరరావు అన్నారు. హిరమండలం జిల్లేడుపేట వద్ద మహేంద్ర తనయ నదిపై వంతెన నిర్మించాలని అక్కడి ప్రజలు దశాబ్దాలుగా కోరుతుంటే శిలా పలకాలపై పేర్లు వేసుకోవటం, శంకుస్థాపనలతో సరిపెట్టడం తప్ప నియోజకవర్గ పాలకులు చేసింది ఏముందని ప్రశ్నించారు. జిల్లేడుపేట ప్రజలు బయట ప్రపంచంలోకి రావాలంటే ప్రాణాలు అరచేతి
చేతిలో పెట్టుకొని నది దాటాల్సిన పరిస్థితి ఇంకెంత కాలమని ప్రశ్నించారు. అనారోగ్యంతో ఉన్న వారిని నది దాటించి బయటకు తీసుకురాలేక బాధితుల కుటుంబీకులు నరక యాతన అనుభవిస్తున్నారని, ఇది ఇన్నాళ్ళు నియోజకవర్గాన్ని పాలించిన ప్రస్తుతం పాలిస్తున్న నాయకుల వైఫల్యం కాదా అని నిలదీశారు. దాలప్పన్న అనే వృద్ధుడు ఇటీవల అనారోగ్యానికి గురైతే పడవపై గ్రామం నుంచి బయటకు తీసుకురావాల్సి వచ్చిందని గుర్తు చేశారు. సిరిపురం తేజేశ్వరరావు శుక్రవారం జిల్లేడుపేట గ్రామాన్ని సందర్శించారు. నాటు పడవ ఎక్కి మహేంద్ర తనయ నది దాటి ఆ గ్రామానికి చేరుకున్నారు. స్థానిక ప్రజలతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు తెలుసుకున్నారు. పాతపట్నం నియోజకవర్గం సమస్యల పరిష్కారమే తన లక్ష్యమని పేర్కొన్నారు. తగ్గింది ఇప్పుడు అది అప్పుడు మనకి ఇచ్చినారండి. మా ఫ్లాట్ వరుస ఒక 3 సంవత్సరాలు పడవ మీద వెళ్ళిన కూడా అది ఒక గౌన్ జరగదు. అది అవసరమైతే 2-3 గంటల దాని మీద పర్వాలేదు. 2-3 గంటలు కాదు, మంచి 4-5 గంటలకి అయితే అప్పుడు తీయడానికి అవకాశం ఉంటుందని గోల్డ్ ఇచ్చినారు. ఏపీ కేబినెట్ భేటీలో అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందన్న సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి. కేబినెట్ నిర్ణయాలను మీడియాకు వివరించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. కులగణనకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందన్న సీఎం. ఎస్ఐపిబి నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. జగనన్న సురక్ష కేబినెట్ అభినందనలు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. మంత్రులందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వామ్యులు కావాలి. సీఎం జగన్. నవంబర్ 15 నుంచి డిసెంబర్ 15 వరకు ఆరోగ్యశ్రీపై మరోసారి అవగాహన కార్యక్రమం. 6790 ప్రభుత్వ స్కూళ్లలో ఫ్యూచర్ స్కిల్స్ పై బోధన. క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం. ఫెర్రో అలైస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ ఛార్జీలు మినహాయింపు. దీంతో ప్రభుత్వంపై 766 కోట్ల భారం. 50,000 మంది కార్మికులు ఆధారపడినందుకు నిర్ణయం తీసుకున్నాం. నవంబర్ 7వ తారీఖున రైతు భరోసా, నవంబర్ 15వ తారీఖున ఒక చారిత్రకమైనటువంటి కార్యక్రమం. భూమి లేని పేదలకు భూ పంపిణీ చేయడానికి, అది ఫ్రెష్ ల్యాండ్ అసైన్మెంటు, భూమి లేని నిరుపేదలకు అసైన్ చేయడానికి, అది లంక భూముల్ని పట్టాలు పంపిణీ చేయడానికి, అసైన్ భూమి యాజమాన్యపు హక్కులు కల్పించడానికి, అసైన్ భూములు కలిగిన వారికి యాజమాన్యపు హక్కులు కల్పించడానికి, అలాగే సుదీర్ఘంగా బలహీన వర్గాలకు సంబంధించిన, బీసీలకు సంబంధించిన ఇనామ్ ల్యాండ్స్కి సంబంధించిన యాజమాన్యం హక్కులు కల్పించడానికి, ఎస్సీ కార్పొరేషన్లో కొనుగోలు చేసినటువంటి ల్యాండ్స్కి సంబంధించిన వాటి నుంచి ఆ లోన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని వేవ్ ఆఫ్ చేయడానికి, ఎస్సీలకు సంబంధించి బరీల్ గ్రౌండ్ స్థలాల పంపిణీ చేయడానికి 15 నవంబర్ తారీఖున 15 నవంబర్ని తీసుకునేటువంటి ఒక కార్యక్రమంగా, అలాగే 28వ తారీఖున విద్యా దీవెన, నవంబర్ 30వ తారీఖున కళ్యాణమస్తు షాదీ తోఫా. ఇది సంక్షేమానికి సంబంధించినటువంటి క్యాలెండర్. అలాగే మొదటిగా ఖరీఫ్ 2023-24 ధాన్యం సేకరణ కోసం 5,000 కోట్ల
రుణ మంజూరుకి ప్రభుత్వం తరపున అవసరమైనటువంటి గ్యారంటీ ఇచ్చేందుకు మంత్రిమండలి సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఖరీఫ్లో ధాన్యాన్ని సేకరించే కార్యక్రమానికి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. రాష్ట్రంలో వివిధ పరిశ్రమల ఏర్పాటుకు అనుమతిస్తూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన గత నెలలో 30వ తేదీన జరిగిన ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు సమావేశ ప్రతిపాదనలకు మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. 2 ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు స్పెషల్ ప్యాకేజ్ ఇవ్వాలనేటువంటి SIPB నిర్ణయానికి కేబినెట్ ఆమోదం తెలియజేసింది. అలాగే రహదారుల భవనాల శాఖలో ఇప్పటిదాకా ఉన్నటువంటి R&B గెస్ట్ హౌస్ల నిర్వహణ కోసం 467 పోస్టులు భర్తీ కోసం అవుట్సోర్సింగ్ పద్ధతిన మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది రాష్ట్ర వ్యాప్తంగా. అలాగే తూర్పుగోదావరి జిల్లా, నల్లజల్ల, గోపాలపురం, తాడిపూడి మండలాలు కలిపి దేవరపల్లిలో రవాణా శాఖకు సంబంధించిన యూనిట్ ఆఫీస్ ఏర్పాటు కోసం మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. హర్యానాకు చెందిన ఫార్మాక్యూటికల్ కంపెనీ మిడ్స్కాట్ దీపావళి సందర్భంగా ఏకంగా తమ ఉద్యోగులకు కార్లను బహుమతిగా ఇచ్చింది. మంచి పనితీరు కనబరిచిన 12 మంది స్టార్ పెర్ఫార్మర్లకు కంపెనీ చైర్మన్ MK భాటియా టాటా పంచ్ కార్ల కీలను అందజేశారు. ఆఫీస్ హెల్పర్కి కూడా కారు ఇవ్వడం జరిగింది. ఉద్యోగులు విధేయతతో కంపెనీ ఎదుగుదలకు కృషి చేస్తున్నారని భాటియా పేర్కొన్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో పోస్టు చేయగా పలువురు అభినందిస్తున్నారు. ప్రభుత్వం విజయవాడలోని ప్రెస్ క్లబ్ను స్వాధీనం చేసుకుని నగర పరిధిలో ఉన్న 2000 మంది యూనియన్లకు అతీతంగా ప్రెస్ క్లబ్లో సభ్యత్వం కల్పించి ఎన్నికలు జరపాలని కోరుతూ ఈ నెల స్పందనలో జర్నలిస్టు ఫిర్యాదుకు స్పందించి ఇరుపక్షాలకు సబ్ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 6వ తేదీ మధ్యాహ్నం 3 గంటలకు ఇరుపక్షాలు తమ దగ్గర ఉన్న ఆధారాలు తీసుకొని హాజరు కావాలని ఆదేశించారు. విజయవాడ నగర పరిధిలో దాదాపు 2000 మంది అక్రిడేషన్ సభ్యులు, మరో 1000 మంది నాన్ జర్నలిస్టులు ఉన్నారు. అయితే కేవలం తమ యూనియన్ సభ్యులైన 122 మందిని ప్రెస్ క్లబ్ సభ్యులుగా చూపడం జరుగుతోంది. ఈ విషయాన్ని స్పందనలో ఫిర్యాదు చేయగా సబ్ కలెక్టర్ స్పందించి నోటీసులు జారీ చేయడం పట్ల నగరంలోని జర్నలిస్టులు హర్షం వ్యక్తం చేశారు. వాస్తవాలు తీసి ప్రెస్ క్లబ్ను స్వాధీనం చేసుకుని జర్నలిస్టులందరికీ ప్రెస్ క్లబ్లో సభ్యత్వం కల్పించి ఎన్నికలు జరిగేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని నగరంలోని జర్నలిస్టులు కోరుకుంటున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి తీరును వైఎస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా ఎండగట్టారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మీ మరిది టీడీపీ బహిరంగంగా మద్దతు ఇవ్వటాన్ని భరించలేక అక్కడ బీసీ నాయకుడు తన పదవికి రాజీనామా చేశాడు. కాంగ్రెస్ కు నేరుగా మద్దతు పలుకుతున్న టీడీపీకి మీరు ఏపీలో నేరుగా మద్దతు పలుకుతున్నారంటే మీది కుటుంబ రాజకీయమా, కుల రాజకీయమా, కుటీల రాజకీయమా, లేక బీజేపీని వెన్నుపోటు పొడిచే మీ రాజకీయమా అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కు సుప్రీంకోర్టుకి లేఖ రాసిన పురంధేశ్వరి. దానికి పురంధేశ్వరి స్పందిస్తూ విజయసాయిరెడ్డి అధికారం దుర్వినియోగం చేస్తూ తనపై ఉన్న సిబిఐ, ఈడీ కేసుల విషయంలో 10 సంవత్సరాలకు పై బెయిలులో కొనసాగటం మరియు బెయిలు షరతులను ఉల్లంఘించడం ద్వారా న్యాయ వ్యవస్థలో న్యాయం జరగకుండా నిరోధించడం వంటి ప్రయత్నాలపై విచారణ కొరకు అభ్యర్థిస్తూ అధికారంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరియు రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి వంటి వ్యక్తులు 10 సంవత్సరాలకు పైగా బెయిల్లో కొనసాగుతున్నారని, వారు ప్రజల జీవితాలను ప్రతికూలంగా ప్రభావితం చేసి ఉన్నత పదవులు అనుభవిస్తున్నారని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి భారతీయ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు. ఏలూరు జిల్లా కామవరకోట మండలం ఈస్ట్ యాడవల్లి గ్రామంలోని ఏపీ ఎర్ర కాలువ ఎత్తిపోతల పథకం పంపింగ్ స్కీమ్ 2023లో అప్పటి తెలుగుదేశం పరిపాలనలో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన జరిగింది. ఈ గిరమ్మ చెరువు ఎత్తిపోతల పథకం సుమారు 9 కోట్ల
వ్యయంతో 3 కిలోమీటర్ల పైప్ లైన్ మరియు కాలువ నిర్మాణం చేపట్టినారు. ఈ గిరి అమ్మ చెరువు ఎత్తిపోతల పథకం ద్వారా సుమారు 8,000 ఎకరాలకు సాగునీరు అందించేటట్లు మరియు 8 గ్రామాల చెరువులకు నీరు నింపేటట్లు ఈ ప్రాజెక్టును రూపకల్పన చేశారు. ఈ ఎత్తిపోతల పథకంలోని నీరు నిల్వ చేయుటకు సుమారు 103 ఎకరాల గిరమ్మ చెరువు వద్ద ఎత్తిపోతల పథకాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసి ట్రైలర్ కూడా వేసి నిరుపయోగంగా ఉంది. ఈ ఎత్తిపోతల పథకం ఉపయోగంలోకి వచ్చినట్లయితే ఈ మెట్ట ప్రాంత రైతులు వరి, మొక్కజొన్న, పామాయిల్ మొదలైన పంటలు పండించుకుని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుచుకోవడానికి దోహదపడుతుంది మరియు రైతుల వ్యవసాయ బోరుబావులు నీటి మట్టం పెరుగుతుంది. ఈ ప్రాజెక్టు మొదలుపెట్టి సుమారు 20 సంవత్సరాలు కావస్తున్నా ప్రభుత్వాలు, ప్రజాప్రతినిధులు మారుతున్నారే తప్ప ఈ పథకాన్ని పట్టించుకునేవారే లేరు. ఇప్పటికైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ ప్రాజెక్టును ఉపయోగంలోకి తీసుకొచ్చినట్లయితే ఈ మెట్ట ప్రాంత రైతులు ఆర్థికంగా అభివృద్ధి చెందుతారని ఇక్కడ రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. గిరిమిషేరు ఎత్తిపోతల పథకం 2003లో దాన్ని శంకుస్థాపన చేయడం జరిగింది. సుమారు లేదంటే దానికి 9 కోట్లు సుమారు ఖర్చు పెట్టి దాన్ని కట్టించి ఇచ్చేసారు తెలుగుదేశం ప్రభుత్వంలో. దాన్ని ఇప్పటికి ఇంకా దారితోని లేకుండా చేస్తున్నారు. ఎంతోమంది ప్రభుత్వాలు ఎన్నో రాజకీయ ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నాయి దీని గురించి. అయితే మరి దాని జోలి ఎవరో పట్టించుకుంటలేదండి ఏ నాయకులు వచ్చినా. కాబట్టి మొన్న కూడా దాన్ని ఇక్కడ మీటింగ్ పెట్టి ఎంపీలు, ఎమ్మెల్యేలు వచ్చారు. ఏదో మీటింగ్ పేరు మీద అక్కడ కూడా చెప్పడం జరిగింది మేము. అయితే ఎంపీ గారు, ఏలూరు ఎంపీ గారు 40 లక్షలు, రాజమండ్రి ఎంపీ గారు 40 లక్షలు వేసుకుని దాన్ని చేస్తామన్నారు. మరి దాన్ని ఏం చేస్తారంటే అది కన్నా మనకి లైన్లో పెడితే మాకు ఈ 1,000 ఎకరం ఉందండి, దానికన్నా సాగు అవుద్ది. మామూలుగా వ్యవసాయానికి బాగుంటుంది, తోటలకి బాగుంటుంది, బోరు బావులు కూడా బాగా పనిచేయటం జరిగింది. మరి దాన్ని ఎన్నాళ్ళు బట్టి ఏంటో ఎవరో పట్టించుకుంటలేదు, ఏ గవర్నమెంట్ వచ్చినా పట్టించుకుంటలేదు అని. కానీ మరి ఏంటో కారణం తెలియట్లేదు. దాన్ని తొందరగా అతి తొందరలో దాని నిర్మాణం చేస్తే మాకు బాగుంటుందండి. లేకపోతే రైతాంగం చాలా కాళ్ళు పైకెత్తే పరిస్థితి వచ్చేస్తుంది. బోర్లు కూడా ఇప్పటికే బోర్లు పనిచేయకుండా పోతున్నాయి. ఇంకా యాసకాలం దగ్గరలోకి వచ్చిందంటే అసలు ఏ బోరు ఉంటుంది, ఏ బోరు పోద్దో కూడా చెప్పలేకుండా ఉన్నాము. మరి దాన్ని రాజకీయ నాయకులు దాన్ని గ్రహించి ఎమ్మటే దాని పని మాకు చేయాలని రాజకీయ నాయకులను కోరుకుంటున్నాము. చేసుకోతే వెళ్ళండి, దొరకతెరల మండలం. నా పేరు నాగేశ్వరరావు. ఇది సుమారుగా 20 సంవత్సరాలు అయింది కట్టి. 20 సంవత్సరాలు బట్టి ఏదో ట్రైల్ వేస్తున్నారు, 2-3 రోజులు తిరుగుతుంది, ఆగిపోతుంది. దీనివల్ల అసలు ఏం ఉపయోగం లేదండి. అయితే ఇది కనుక రన్నింగ్లో ఉంటే దగ్గర 7-8 ఎకరాలు సాగు అవుతాయి. పోతే మోటార్లు కూడా శుభ్రంగా లాగుతాయండి. దాని గురించి దీన్ని ఏమన్నా పరిధిలోకి తీసుకొస్తే 7-8 ఎకరాలు పండుతాయి, రైతులందరూ శుభ్రంగా ఉంటారు. ఏలూరు సబ్ ట్రెజరీ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం అనాధికారంగా 41,730 రూపాయలను అధికారులు గుర్తించారు. ఈ సందర్భంగా ఏసీబీ డీఎస్పీ శరత్ బాబు మీడియాతో మాట్లాడుతూ స్పందనలో తమకు ఫోన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో పెట్టుకుని నేడు ఆకస్మిక తనిఖీ నిర్వహించామన్నారు. సీనియర్ అకౌంట్ సెక్షన్లో ఈ నగదు తమకు లభించిందని, ఈ ట్రెజరీ కార్యాలయంలో అనధికారికంగా ఇంత సొమ్ము ఎందుకు ఉందని అధికారులను అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈ దాడుల్లో అనధికారికంగా స్వాధీనపరుచుకున్న సొమ్ముకు సంబంధించి సరియైన ఆధారాలు చూపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ సిఐ భాస్కర్ రావు, సిఐ నాగేంద్ర ప్రసాద్ సిబ్బంది పాల్గొన్నారు. చేయగా ఇక్కడ 41,000 క్యాష్ అన్అకౌంటెడ్ క్యాష్ దొరికింది. సీనియర్ అకౌంట్ సెక్షన్ సంబంధించిన అకౌంట్ ఆఫీస్. అలాగే మేము ఇప్పుడు
ఈచ్ సీట్ వైజ్ ప్రొసీజరల్ యాక్సెస్ ఇది మాకు ఎలాగంటే పిటిషన్లో కానీ 1 hour 4 hour వచ్చిన పిటిషన్ రూపంలో వచ్చింది. దాని విధంగా ఈరోజు సర్ప్రైజ్ ఇచ్చాం. తమిళనాడులో భారీ వర్షాలు ముంచెత్తాయి. చెన్నైలో పలు కాలనీలు నీట మునిగాయి. మదురైలో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం చెన్నై, మదురై, చెంగల్పట్ సహా 8 జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. రానున్న 24 గంటల్లో ఆ రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. எங்க வரீங்க? அதுக்குள்ள மழை ஆரம்பிச்சிருக்குமே ராமபுரம். நானும் அங்கதான் போறேன். குளோபல் இம்போர்ட் 3rd பில்டிங் எரிக்சன். நீங்க புதுசா வேலை நடந்துட்டு இருக்கு. ஓகே, எந்த பில்டிங்ல? A blockல. ஏல ஆனா C block. దేశ రాజధానిలో వాయు కాలుష్యం శనివారం ఉదయంకి అతి తీవ్ర స్థాయికి చేరుకుంది. శుక్రవారం 471గా చూపిన వాయు నాణ్యత సూచి AQI ఈ రోజు 504కి చేరుకుంది. అకస్మాత్తుగా పెరిగిన కాలుష్య స్థాయిలకు ఇది నిదర్శనం. తాజా పరిస్థితుల వల్ల ఢిల్లీ NCR ప్రాంతంలో తప్పనిసరి కాని నిర్మాణాలను నిలిపివేశారు. అలాగే కార్ల రాకపోకలను నిషేధిస్తున్నట్లు కేంద్రం పేర్కొంది. కళ్యాణదుర్గం పట్టణంలో RTD ఆసుపత్రి, TDP కార్యాలయం వద్ద 557 రోజుల నుంచి అన్నా క్యాంటీన్ ద్వారా నిత్యం అన్నదానం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ అన్నదానంపై శనివారం తూర్పు కోడిపల్లి గ్రామ సర్పంచ్ గీతాంజలి మాట్లాడుతూ అవసరాల నిమిత్తం కళ్యాణదుర్గం పట్టణానికి వచ్చే ప్రజలకు నిత్యం అన్నదానం చేసి వారి ఆకలి తీరుస్తూ ఉన్న కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలుపుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అన్నా క్యాంటీన్ ద్వారా కడుపు కింద చేసేవారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత పేదలందరి కడుపుల్ని కొట్టేసి అన్నా క్యాంటీన్ని లాగేసుకున్నాడు. కళ్యాణదుర్గంలో ఉన్న హనుమంతరావు చౌదరి గారి పెద్దాయన గారి సహాయంతో ఇప్పుడు చంద్రబాబు నాయుడు స్ఫూర్తితో పేదలందరికీ ఆర్జిత హాస్పిటల్ దగ్గర కడుపు కింద ₹1 తీసుకోకుండా సహాయం చేస్తున్నాడు. పెద్దాయన కుటుంబం అంతా చల్లగా ఉండాలనేసి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కోరుకుంటున్నారు. అది చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి పేదలకి భూ పెడుతున్నాడు. ₹1 తీసుకోకుండా కడుపు నిండా పేదలందరికీ అన్నం చేస్తున్నాడు. పెద్ద ఆయన వాళ్ళ కుటుంబం అంతా చల్లగా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆరోగ్యంగా బాగా కాపాడుకొని ప్రజలు రాస్తాడు. ముఖ్యమంత్రి ఓట్లేసి మా పెద్ద గెలిపిస్తాము, గెలుపుతాడు. జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న నిర్ణయంపై హర్షం వ్యక్తం చేస్తూ సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ను కలిసి ధన్యవాదాలు తెలిపిన మంత్రులు చెల్లుబోయిన శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ, కొట్టు సత్యనారాయణ, కె నారాయణ స్వామి, బూడి ముత్యాల నాయుడు, అంజద్ బాషా, తానేటి వనిత, కారుమూరి నాగేశ్వరరావు, కేవి ఉషశ్రీ చరణ్, ఆదిమూలపు సురేష్, డాక్టర్ సిదిరి అప్పలరాజు, మెరుగు నాగార్జున, జోగి రమేష్లు అనంతరం శ్రీనివాస్, వేణుగోపాలకృష్ణ మీడియాతో మాట్లాడారు. నేను INPR మంత్రిగా ఉండగా కమిషనర్ విజయ్ కుమార్ గారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మనసుని గెలిచి ఎప్పుడు నిరంతరము ప్రజల కోసం పనిచేసేటువంటి, అంటే వారు సుదీర్ఘ కోరిక తీరబోతున్నటువంటి రోజు రాష్ట్రంలో జర్నలిస్ట్ సోదరులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ప్రతిపాదనకి మంత్రిమండలి ఆమోదం తెలియజేసింది. ఇది ప్రతి మీడియా సమావేశంలో మనం మాట్లాడుకున్నటువంటిది. ముఖ్యమంత్రి గారి మనసు వెన్న ఆయన తీసుకున్న నిర్ణయం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏదైతే జర్నలిజాన్ని నమ్ముకుని ప్రజాసేవలో ఉన్నటువంటి వారిని కూడా గౌరవించి వారు మావారు అనేటువంటి భావన మా ముఖ్యమంత్రి గారికి కలిగి ఉంది. కానీ కొంత ఆలస్యం అనేది కాకుండా ఆలస్యమైన మీకు
ప్రత్యేకంగా మిమ్మల్ని కూడా ఇందులో ఇన్వాల్వ్ చేస్తూ అనువైనటువంటి స్థలాలు మీకు అందించాలనేటువంటి లక్ష్యంతో ఏర్పాటు చేసినటువంటి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలన్న ఈ ప్రతిపాదనకు మంత్రిమండలి అంత ఆమోదం తెలియజేస్తే నేను కమిషనర్ గారు ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారిని మీ అందరి తరఫున అభినందించామల్లి. మరొకసారి ఇది చాలా అచీవ్మెంట్. మీ కోరిక తీర్చేటువంటి ఒక వరం నాకు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. దీపావళి కానుకగా అన్నీ తర్వాత చెప్తాను, కంగారు పడిపోకూడదు. ఇప్పుడు మీకు దీపావళి కానుక ఇళ్ల స్థలాల కేటాయింపు, కానుక తీసుకోవడానికి దీపావళి అంటే ఏంటి, వెలుగుకి వెళ్తున్నారు. అమావాస్య నుంచి వెలుగుకి వెళ్ళేటువంటి రోజు, అంటే మీది తీరదనుకున్న కోరిక తీరుతున్న రోజు, తీరదన్న కోరిక తీరుతున్న రోజు అమావాస్య. అది తమిళనాడు చాలా మంచి, దక్షిణాది, మనం అందరం ద్రావిడులం కాబట్టి ఆ రకంగా మంచిదని తీసుకోండి మీరందరూ. అనంతసాగరం మండలం బెడిసిపల్లి, లింగంగుంట గ్రామాలలో గడప గడపకు మన ప్రభుత్వం ఆత్మకూరు నియోజకవర్గ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డికి గ్రామ వైకాపా నాయకులు కేత రాఘవరెడ్డి, సర్పంచ్ బోయపాటి లక్ష్మీదేవి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గ్రామంలోని సమస్యలను మండల ప్రజాభివృద్ధి అధికారి ఏ మధుసూదన్ రావు అడిగి తెలుసుకున్నారు. సమస్యలను వెంటనే పరిష్కరించాలని శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్రతి గడపకు వెళ్లి ప్రజల నుంచి ఎమ్మెల్యే అర్జీలు స్వీకరించారు. గ్రామంలోని ప్రజలు అనంతసాగరం నుండి బెడిసిపల్లి వరకు రోడ్డు వేయాలని శాసనసభ్యులని నాయకులు కోరారు. అనంతరం ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి మాట్లాడుతూ ఆత్మకూరు నియోజకవర్గంలోని 93 సచివాలయాల్లో 82 సచివాలయాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని వివరించారు. సీఎం జగనన్న అందజేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి అందాయా లేదా పరిశీలించడంతో పాటు సమస్యలు, అభివృద్ధి పనుల గురించి తెలుసుకోవడం జరిగిందని అన్నారు. ప్రజలు తెలిపిన సమస్యలను అధికారులకు తెలిపి సత్వరం పరిష్కరించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చిందని, భూమి లేని ప్రతి ఒక్కరికి భూములు అందజేయాలనే ఉద్దేశంతో రివ్యూ సమావేశం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. గత 3 నెలలుగా జిల్లా కలెక్టర్ నుంచి మండల స్థాయి అధికారులు ఈ విషయమై చర్యలు తీసుకుంటున్నారని అన్నారు. చీరాలలో 2వ రోజైన శనివారం సిపిఎం పార్టీ పాదయాత్ర కొనసాగింది. పేరాల మసీద్ సెంటర్ నుండి మొదలైన పాదయాత్ర పురవీధులలో ప్రజలను చైతన్యవంతులుగా చేస్తూ సాగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ నాయకులు ఫణిదపు కొండయ్య మాట్లాడుతూ చీరాల పట్టణాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయాలని, పేద ప్రజలకు నివేశ స్థలాలు ఇవ్వాలని, పట్టణ సర్వతోముఖాభివృద్ధికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఏపీ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలు మీడియాకు వివరించిన మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ. దేశ రాజధానిలో వాయు కాలుష్యం, తీవ్ర స్థాయికి చేరుకున్న వాయు కాలుష్యం. తమిళనాడులో భారీ వర్షాలు, అప్రమత్తమైన చెన్నై ప్రభుత్వం 8 జిల్లాల్లోని విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ కి సుప్రీంకోర్టుకి లేఖ రాసిన పురంధేశ్వరి. హర్యానాకు చెందిన ఫార్మాస్యూటికల్ కంపెనీ దీపావళి సందర్భంగా తమ ఉద్యోగులకు కార్లను బహుమతి. మాస్ టీవీ న్యూస్ ఇంతతో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.